గుంటూరు నగరంలో అక్రమంగా తరలి వెళ్తున్నటువంటి రేషన్ మాఫియా పైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి దృష్టి పెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో అనేక ప్రాంతాల్లో కూడా అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ని స్వయంగా ఆమె వెళ్ళి పట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది మాధవితో మాట్లాడదాం. ఏంటి వరుసగా కూడా లక్షలాది రూపాయల ఖర్చు పెట్టి పేద ప్రజల కోసం పంపిణీ చేయాల్సినటువంటి రేషన్ మాఫియా అక్రమంగా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. డైరెక్ట్గా మీరే పట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఎలా చూడొచ్చు? అంటే ఇది ఈ రోజుతో లేదంటే ఒక 10 రోజుల క్రితం వచ్చిన సమస్య కాదు, లేదంటే ఒక 10-20 రోజుల నుంచి నేను దృష్టి పెడుతున్న సమస్య కాదండి. దాదాపుగా ఒక సంవత్సరం నుంచి కూడా ఒక రివ్యూతో స్టార్ట్ అయిన ఈ యొక్క సమస్య నా దృష్టికి రావడం ఒక చిన్న రివ్యూతో స్టార్ట్ అయింది. మా డివిజన్ ప్రెసిడెంట్ల అందరితో అసలు ఏంటి, ఎలా జరుగుతుంది, రేషన్ వ్యవస్థ ఎలా జరుగుతుంది అని అంటే 2వ తారీఖల్లా డోర్లు మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అనే బోర్డులు పెట్టేయడం, డీలర్లు కనిపించకుండా పోవడం, లేదంటే ఒక దగ్గర పంపిణీ చేయాల్సిన వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇంకో చోట పంపిణీ చేయడం, ఇలాగా అనేక రకాలైన విషయాలు నడుస్తూ వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నో రకాలైన అవకతవకలు అనుకోవచ్చు, అక్రమాలు అనుకోవచ్చు. వాటి వల్ల ఏం జరిగిందంటే ఇంటి వద్దకే ఇస్తాము అని చెప్పి ఏదైతే డైరెక్ట్ రవాణా మొబైల్ రేషన్ షాపులు అనేది ఏదో నడిపారో దాని ద్వారా, అంటే ఆ పద్ధతి ద్వారా అనేకమైన మోసాలు జరిగాయి. అదేంటంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తంబు వేయించేసుకోవడం, పంపిణీ జరిగినట్టుగా అది రికార్డుల్లో రాసుకోవడం, వారికి డబ్బులు ఇస్తూ కొంతమందికి అవి కూడా ఇవ్వకుండా వాళ్ళకి కేటాయించబడిన ఈ బియ్యం మొత్తం కూడా వెనక డోర్ నుంచి అక్రమంగా రవాణా చేయడం, ఇది అనేది గత 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో మొత్తం కూడా జరిగిన విషయం. దీన్ని అడ్డుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇట్లా కాదు, ముందులాగానే అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ముందులాగానే ఒక స్థిరమైన రేషన్ కొట్లు ఉండాలి, ప్రజలు అక్కడికే వచ్చి తీసుకుంటారు, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎలాంటి అవకతవకలకి ఆస్కారం లేకుండా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం రాలేని వాళ్ళు, 60 ఏళ్ల పైబడిన వాళ్ళు, వికలాంగులు, వీళ్ళందరూ రాలేని వాళ్ళకు మాత్రం మినహాయించి వాళ్ళకి ఇంటి వద్దకు ఇచ్చేటట్టుగా చూసుకుంటూ మిగతా రాగలిగిన వాళ్ళందరూ కూడా ఒక పర్మనెంట్ సెటప్ అనేది ఉంటే వాళ్ళకి కూడా ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఉంటుందన్న నేపథ్యంలో ఈ యొక్క సిస్టమ్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. సరే, అప్పటి నుంచి కూడా మరి గత పాలకుల్లో ఇదొక వైఖరి, ఇదొక దందాలాగా, మాఫియాలాగా, ఒక ఆదాయ మార్గంలాగా మార్చుకున్న ఆ నాయకుల కింద ఉన్న డీలర్లందరికీ ఇది ఒకటి అలవాటు అయిపోయి ఇప్పుడు ఇది పర్మనెంట్ సెటప్గా ఉంటున్నప్పుడు కొంత ఇబ్బంది. అదేవిధంగా దీనికి మళ్ళీ ఇలాంటి స్థానిక ప్రజల నుంచి కూడా అనేక గ్రీవియన్స్లు మా దగ్గరికి రావడం, మాకు 2వ తారీఖుకే పంపిణీ చేయడం లేదని రావడం, ఇది దాదాపు ఒక సంవత్సరం కాలం నుంచి నలుగుతున్న విషయం. అప్పటి నుంచి కూడా ప్రజల దగ్గర నుంచి, మా క్యాడర్ దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి అందరినీ కూర్చోబెట్టి కూడా ఈ సమీక్ష సమావేశాలు నడపడం అనేది జరుగుతుంది. వాళ్ళకి చాలా క్లియర్గా ఇలాంటివి ఎక్కడా ఆస్కారం రాకూడదు, ఇలాంటివి పాల్పడే ఏ డీలర్ అయినా మీరు యుద్ధ ప్రాతిపదికన యాక్షన్ తీసుకొని సదరు డీలర్ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పడం, వాళ్ళు కూడా కొంతమంది మీద నిఘా పెట్టి వాళ్ళు చేసిన తర్వాత వేరే వాళ్ళకి వాటిని అసైన్ చేయడం జరిగింది. అయితే ఇది ఎక్కడ కూడా అడ్డు కట్ట వేయకుండా ఇది అలాగే కొనసాగుతూ వెళ్తూ ఉంది. అయితే దీనికి ఒక నియంత్రణ చేయడం చాలా అవసరం. ఈ నియంత్రణలో భాగంగా కెమెరాస్ ఏర్పాటు చేస్తే దీనికి నిజంగా ఒక పరిష్కారం లభిస్తుందని ఆలోచించి పై అధికారులకు కానివ్వండి, మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానివ్వండి, సదరు మినిస్ట్రీ గారికి కానివ్వండి అందించడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి అది మీకు పాలసీ వైజ్గా స్టేట్ వైడ్ ఎలా చేయాలో అది మనం ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, మీ నియోజకవర్గం వరకు మీరు కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మనం కొంతమంది డీలర్లను పిలిచి కెమెరాస్ పెట్టుకోమని కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. కానీ ఇంకో కొంతమంది ఇదొక ఆదాయ వనరుగా అయిపోయిన నేపథ్యంలో ఇది ఏ విధంగానూ వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టే అంశం కాకుండా ఏకంగా ఆదాయ వనరుగా మారిపోయి పక్కదారి పట్టిపోయే పరిస్థితికి అది ఆల్రెడీ అయిపోయింది. కొత్తగా ఈరోజు నిన్న అయిన విషయం కాదు, కొన్నేళ్ల తరబడి ఇలాగే నడుస్తూ వస్తున్న విషయం ఇది. అయితే ఇప్పుడు ఇన్నిసార్లు రిపీటెడ్గా చెప్పినప్పటికీ కూడా ఇది ఎక్కడా ఆగకుండా నడుస్తుంది. ఆ నేపథ్యంలో
మొన్ననే చాలా 10 రోజుల క్రితమే ఇలాగే పట్టుబడిన సందర్భంలో అధికారుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, విజిలెన్స్ వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి మరి ఒక రివ్యూ ఇచ్చి, ఒక వార్నింగ్ ఇచ్చి, మీరు ఎట్టి పరిస్థితుల్లో రేపు 1వ తారీఖు కల్లా అందరి చేత కెమెరాస్ ఏర్పాటు చేయించాలి అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క షాప్కి మీరు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా పట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే డిఎస్ఓ గారు పిలిచి వాళ్ళందరికీ డైరెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని షాపుల్లో కంప్లైంట్లు వచ్చిన షాపుల్లో వాళ్ళు తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ఇది ఎలాగా ఒక ఆదాయ వనరుగా మారి, ఒక మాఫియాలాగా మారి, ఒక దుర్మార్గంగా మారిపోయి మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అన్న ఒక విధంగా, ఇందులో డీలర్ల తప్పు అని అనడానికి లేదు. ఇది ఒక సిండికేట్గా ఒక 4-5 వ్యక్తుల చేతుల్లో కూరుకుపోయిన నడుస్తున్న ఒక వ్యవస్థ అయిపోయింది. మొత్తం రేషన్ని కూడా ఎత్తడం, ఈ మిల్లులకు పంపించడం, అక్కడ వాటిని కటింగ్ చేయించి సన్నబియ్యంగా విదేశాలకు పంపించడం అనేది ఒక ప్రాసెస్ లాగా వస్తున్న పరిస్థితి. ఇది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక 4 వ్యక్తులు దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా కస్తూరి సీను అనే వ్యక్తి పేరు మాకు నోటీస్లోకి వచ్చినప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోమని నగరంపాలెం స్టేషన్లో చెప్పడం జరిగింది. నగరంపాలెం సిఐ అండ్ సిబ్బంది అందరూ కూడా ఆయన మీద యాక్షన్ తీసుకునే ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు. నల్లకుంట ఏరియాలో ఆయనకి అండర్లో ఉన్న సిండికేట్లో ఉన్న రేషన్ మా యొక్క నాయకులే పట్టుకోవడం వల్ల అది నల్లపాడు స్టేషన్లో సరుకును పట్టించడం, ఈ పలానా కస్తూరి సీను అనే వ్యక్తి మీద నగరం పాలనలో పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రతి డివిజన్లో మా నాయకులందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఎక్కడొచ్చినా మీ స్థాయిలో, మీ పరిధిలో ఏ రేషన్ షాప్లో వచ్చినా మా దృష్టికి తీసుకురావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న కూడా అదే జరిగింది. మాకు ఒక విశ్వసనీయ సమాచారం రావడం వల్ల వెంటనే నేను మా ప్రెసిడెంట్ గారిని అలర్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా అక్కడ ఉన్న క్యాడర్ అందరితో అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను వచ్చేలోపే వ్యాన్లో అన్నీ ఎక్కిస్తూ ఉన్నారు. మేము వచ్చిన తర్వాత వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అక్కడ ముఠా వాళ్ళందరూ పారిపోవడం జరిగింది. అయితే డ్రైవర్ని పట్టుకున్నాము. డ్రైవర్ని పట్టుకుంటే చిలకలూరిపేట మిల్లుకి ఎత్తుతున్నాము అని మాకు చెప్పడం జరిగింది. సో అతన్ని డైరెక్ట్గా లాలాపేట స్టేషన్కి తీసుకెళ్ళి అప్పచెప్పడం జరిగింది. లాలాపేట సిఐ గారికి కూడా అప్పుడే వెంటనే మేము కాల్ చేసి దీని మీద యాక్షన్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. అయితే 2.5 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2.5 ఏళ్లలో ఎందుకు ఈ డీలర్ల పైన కానీ లేకపోతే ఎవరిపైన కఠినంగా చర్యలు తీసుకోలేకపోయారు? ఏమైనా ప్రెజర్ ఉందా లేకపోతే ఏంటి? అంటే మొన్న కూడా అధికారులు పట్టుకున్నటువంటి ఒక రేషన్కి సంబంధించినటువంటి అంశం పైన ప్రజాప్రతినిధి నుంచి కాల్స్ వెళ్ళాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఎవరి దగ్గర వెళ్ళింది? మీకేమైనా సమాచారం ఉందా ఏంటి? లేదండి, నేనైతే పశ్చిమ నియోజకవర్గంలో చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, డీలర్లు ఎవరికి బంధువులు ఇలాంటి పరిగణలోకి తీసుకోకుండా ప్రతి ఒక్కరూ చట్టానికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు కంపల్సరీగా శిక్షార్హులు అవుతారు. వాళ్ళు మన తన అనే భావన ఖచ్చితంగా నేను పాటించే పరిస్థితి అయితే గుంటూరు పశ్చిమలో ఉండదు. ఎవరైనా దానికి నిజంగానే అవకతవకలు చేసి పాల్పడుతున్న వ్యక్తులు ఉంటే వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పాను. నా దృష్టికి రీసెంట్గా ఒక షాప్ వచ్చింది. అయితే అతను ఊరిలో లేని సందర్భంలో అది పంపిణీ అవ్వాల్సింది చేయాల్సిన బియ్యాన్ని తను ఆపుకోవడం వల్ల ఒక 30 బస్తాలు ఎక్సెస్ వచ్చాయని చెప్పడం జరిగింది. అది నేను ఊరి నుంచి రాగానే డిస్ట్రిబ్యూట్ చేస్తాను అని ఆయన చెప్పినప్పుడు డిఎస్ఓ గారికి చెప్తే ఇది నిజంగా దాన్ని తీసుకోవాల్సిన అంశమా, ఇది నిజంగా చట్టవిరుద్ధంగా వెళ్తుందా అని అంటే 30 బస్తాలు అది మళ్ళీ 2 రోజుల్లో సరఫరా చేయాల్సిన ఉంటే అదేం ప్రాబ్లం కాదు అని చెప్పడం జరిగింది. అలాగ ప్రాబ్లం లేనివి మీరు అంశాలని కాకుండా నిజంగా చాలా ఇబ్బందికరంగా స్టాక్ మెయింటైన్ చేస్తూ జనాలకి బియ్యం ఇవ్వకుండా బోర్డులు తిప్పేస్తున్న వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సిబ్బందికి సిఐ గారితో సహా అందరికీ ఏ విషయం చెప్పామంటే అక్కడ ఎవరు పట్టుబడుతున్నారు మాకు అసలు పేర్లు రికమెండేషన్లు కూడా చెప్పొద్దు. ఎవరైనా సరే వాళ్ళు మాత్రం ఇంత ఫస్ట్ మేడం ఇక్కడ ఏంటంటే రేషన్ వాళ్ళు ఒకవేళ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అసలు మేము లక్షల రూపాయలు ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, అందుకే తప్పట్లేదు, చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నటువంటి. అదేనండి, ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు బహుశా మా ముందుకు వస్తే వాళ్ళకి ఏం చెప్పాలో నేను కూడా చెప్తాను. తప్పనిసరిగా ఇచ్చే పరిస్థితులు ఇక్కడ ఏం లేవు. పేదవాడికి అందాల్సిన బియ్యాన్ని బొక్కి తినే వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రజాప్రతినిధులను కూడా అనిపించుకోరని నా అభిప్రాయం. ఎందుకనంటే
వీళ్ళు ఒక అక్రమ మార్గానికి అలవాటు పడిపోయి వీళ్ళు ఇదే ఒక మాకు ఆదాయ మార్గంగా మార్చుకొని దీన్ని మాఫియాగా మలుచుకొని వీళ్ళు ముందుకు వెళ్తూ అక్కడ ఉన్న రాజకీయ నాయకులను కూడా ఇందులోకి లాగుతూ వాళ్ళ పేర్లు చెప్తూ పబ్బం గడుపుకుంటున్నారు అంటే వ్యవస్థ చాలా అధ్వానంగా మారిపోయిందని అర్థం చేసుకోవాలి. అది సిబ్బంది మీద, అధికారుల మీద, ఇక రాజకీయ నాయకుల మీద కూడా దాన్ని రుద్దే పరిస్థితికి వస్తుంది. ఈరోజు వాళ్ళు అలాంటి వాళ్ళు అసలు ఎవరు ఫోర్స్ చేశారు? వాళ్ళు ఇవ్వము అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు రాజకీయ నాయకులు కూర్చొని ఇవన్నీ వీళ్ళని మీరు తప్పుడు మార్గాలకి వెళ్ళి మాకు సంపాదించి పెట్టండి అని చెప్పి అసలు హక్కు ఏ రాజకీయ నాయకుడికి ఉండదు. అలాగ పాటించే వ్యవస్థ ఇక్కడ ఎక్కడా లేదు. వీళ్ళు ఇలాంటి అక్రమాలకి పాల్పడిపోయి దీన్ని ఎవరు అడ్డుకోకూడదు, ఎవరు మాట్లాడకూడదు అన్న విధంగా పైనుంచి కింద దాకా కూడా ఒక వ్యవస్థను నడుపుకుంటూ వస్తున్నారు. ఇది చాలా తప్పు. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దీన్ని మార్చాల్సిన అవసరం చాలా ఉంది. పేదవాడికి ఒక ఆలోచనతో అందుతున్న బియ్యం ఇవి లేదు. మాకు ప్రజలు కొంతమంది దగ్గర నేను వింటున్నాను, ప్రజలు మాకు బియ్యం వద్దని అంటున్నారండి, అందుకనే మేము డబ్బులు ఇస్తున్నామని కూడా అంటున్నారు. అది ప్రజలు ప్రభుత్వం చూసుకునే అంశం. డీలర్లుగా మీకు ఏ హక్కు ఉంది? వాళ్ళకి ప్రజలు వద్దంటున్నారు కదా అని వ్యవస్థని పక్కదారి పట్టించే హక్కు మీకు ఎవరిచ్చారు? అధికారం ఎవరిచ్చారు? ఏ ప్రజలైతే బియ్యం తీసుకోము అని అంటున్నారో ఆ బియ్యాన్ని పక్కన పెట్టి ప్రభుత్వానికి అప్పచెప్పచ్చు కదా. మీకు ఈ రైట్ ఎవరిచ్చారు? దాన్ని పక్కదారిని పట్టించండి, దీన్ని మాఫియాగా మలచండి, మాఫియాకి ప్రజాప్రతినిధులు అండగా ఉంటారు, మేము సంపాదించుకుంటాం, మీరు సంపాదించుకోండి అని హక్కు ఎవరిచ్చారు? ఈ రూల్ ఎవరు క్రియేట్ చేశారు? మీకు ప్రభుత్వంలో ప్రజలకు అక్కర్లేంది మీరు తినే ఆ హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? సో ప్రజలకు అక్కర్లేంది ప్రభుత్వానికి వెనక్కి అప్పచెప్పేయండి. ఇంతమంది మా కార్డుదారులు బియ్యం వద్దంటున్నారని వెనక్కి అప్పచెప్పేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది నిజంగా ప్రజలకు అక్కర్లేకపోతే. అలా కాకుండా కొంతమంది ఏమో మాకు అసలు బియ్యం ఇవ్వట్లేదు, మా చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోతున్నారు, మాకు బియ్యం అవసరం అని అడిగే వాళ్ళు ఉన్నారు. మరి ఎక్కడ వ్యవస్థ తప్పు తింటుందో అన్నది చాలా చాలా అవసరం. ఒకవేళ ఎవరికి అవసరం లేకపోయినా మీరు మాత్రం ఇలాంటి మాఫియాకి తెరదీయాల్సిన అవసరం అయితే లేదు అన్నది నా అభిప్రాయం. ఎంత దిగజారిపోయిన పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు మా నాయకులే దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు రిస్క్ చేసి మరి ఈ యొక్క వ్యవహారంలో వాళ్ళే విజిలెన్స్ లాగా, వాళ్ళే పోలీసుల్లాగా, వాళ్ళే అధికారుల్లాగా ఇక్కడ ఒక టీం ఫామ్ అయ్యి మేమందరం పనిచేస్తుంటే మా వెనక దాడులు చేయడానికి, మమ్మల్ని తరిమి కొట్టడానికి, లేదు అని అంటే మమ్మల్ని కూడా బెదిరించి వ్యవస్థలో నుంచి పక్కకు జరగడానికి, సైలెంట్ చేయడానికి ఇలాంటి కాల్స్ నాకు వచ్చేంత ధైర్యం బహుశా ఎవరు చేయరు అనుకుంటున్నాను. అయితే మా నాయకులు ఎవరైతే పట్టించారో వాళ్ళని బెదిరించి ఇప్పుడు నల్లకుంటలో పట్టుకున్న ఈ యొక్క కస్తూరి సీను అనే సిండికేట్ కింద ఉన్న ఈ యొక్క షాపు వాళ్ళు ఎంత దుర్మార్గానికి తెగబడ్డారు అని అంటే ఈ పిల్లల వెంట మా టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మా అక్కడ స్థానిక డివిజన్ సెక్రటరీ అయిన అమృతరావు అండ్ ప్రశాంత్ గౌడ్ వెనకాల కర్రలను పట్టుకొని వీళ్ళని ఇంటి దాకా ఫాలో చేసిన పరిస్థితి ఉంది. అంటే ఒక భయాందోళనకి గురి చేస్తే మనకెందుకులే ఈ వ్యవస్థ, ఇది మనం పట్టించుకోకూడదు అనే ఒక ఆలోచనని క్రియేట్ చేయాలన్నది పక్కన వాడు చేస్తున్న ఒక వ్యూహం. దీనికి కనుక మనం భయపడో దీన్ని ఇలాగే వదిలేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఎలాంటి ప్రక్షాళన జరగదు. నా ప్రశ్న అయితే ఒకటే, ఈరోజు మీరు ఆదాయ మార్గంగా మార్చుకున్న ఈ వ్యవస్థకి ఒక ప్రజాప్రతినిధి ఎందుకు బలవ్వాలి? ప్రజాప్రతినిధి ఎందుకు తప్పుడుగా ప్రొజెక్ట్ అవ్వాలి, పేపర్లకు ఎక్కాలి? ప్రజాప్రతినిధికి సంబంధం లేని విషయంలో ప్రజాప్రతినిధి ఎందుకు అబాస్పాలు అవ్వాలి అన్నది ఈరోజు నా యొక్క క్వశ్చను. అదేవిధంగా ప్రజల కోసం వెళ్లాల్సింది ప్రజలకు వెళ్లకుండా పక్కదారి పట్టించే హక్కు మీకు లేదు, దాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాల్సిన హక్కు లేదు. వాళ్ళ రక్తాన్ని మీరు తింటున్నట్టే, గవర్నమెంట్ శ్రమని మీరు తినేస్తున్నట్టే. కాబట్టి మీకు ఎలాంటి హక్కు లేని ఒక అంశాన్ని మీరు ఈరోజు దౌర్జన్యానికి కూడా తెగబడైనా దీన్ని మాఫియాగానే మేము కంటిన్యూ చేస్తాం అని అంటే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రేషన్ మాఫియా జరగడానికి వీల్లేదు. దానికి పాల్పడిన ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. ఇవాళ రాత్రి పట్టుకున్న షాపు అనిల్ అనే ఒక వ్యక్తి సిండికేట్గా ఉన్నాడు. ఈ అనిల్ అనే వ్యక్తి ఖచ్చితంగా చట్టం కిందకి వస్తాడు, శిక్షార్హుడు అవుతాడు. అయితే ఇప్పటిదాకా నేను అధికారులను కూడా ఒకటి కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా ఇది 6A కింద ఒక డిపార్ట్మెంటల్ కేసు కింద వాళ్ళని జస్ట్ సస్పెండ్ చేయడమో, డీలర్షిప్ క్యాన్సిల్ చేయడమో, మరొకరికి అందజేయడమో జరుగుతుంది. ఇది అలాంటి సిస్టమ్ ఏమాత్రం కాదు. ఈరోజు పట్టుకున్న వాళ్ళు ఇంటి వెనకాల పడి దౌర్జన్యానికి వస్తున్నారు అంటే, వాళ్ళకి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి అంటే దిస్ ఈజ్ నో మోర్ ఏ సివిల్ ఇష్యూ, ఇట్ టర్న్డ్ ఇంటూ క్రిమినల్ ఇష్యూ. క్రిమినల్ కేసులు బుక్ చేయాలి ఈ డీలర్ల పట్ల. ఇంకా ఇందులో హాస్యాస్పదం కోసం ఏంటంటే డీలర్ పేరు ఒకటి,
డీలర్ పేరు ఒకటి, షాడో డీలర్ ఇంకొకళ్ళు ఉంటారు. ఇవాళ ఈ 150 షాపు తీసుకుంటే ఈశ్వరమ్మ అనేది డీలర్ పేరు. ఆవిడకి ఇలాంటి వ్యవహారానికి సంబంధం లేదు. కాకపోతే దీని మీద ఉన్న షాడో డీలర్ రాఘవేంద్ర ఎవరైతే ఉన్నారో అతను, ఈ కస్తూరి సీను, ఇంకా వాళ్ళకున్న బ్యాచ్ మెంబర్స్ మిల్లు దాకా కూడా, ఈ రేషన్ షాప్ టు మనకి మిల్లు దాకా కూడా ఈ వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రిమినల్ యాక్టివిటీలో పాలు పంచుకున్న వ్యక్తుల్లాగానే పరిగణించాలి. సివిల్ కేసులాగా డిపార్ట్మెంట్ ఏదో వాళ్ళ లైసెన్స్ క్లియర్ చేసి, లైసెన్స్ క్యాన్సిల్ చేసి, షాప్ క్లోజ్ చేసి అంతవరకు కుదరదు. అధికారులు ఎందుకు పట్టుకోవట్లేదు మేడం? మీకు దొరుకుతుంటే మీ వాళ్ళు క్లియర్గా పట్టుకుంటే అధికారులు ఎందుకు ఒక్క చోట కూడా పట్టుకోలేకపోతారు? అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని నాకు తెలుస్తుందండి, కనిపిస్తుంది. అధికారులు వెళ్ళి చూసి ఏదో ఉన్నాయి, ప్రాబ్లం ఉంది అని చెప్పి అంటున్నారే కానీ నిజంగా వాళ్ళు సీరియస్గా తీసుకుంటే ఇంత వ్యవస్థ ఇంత లోతుగా పాడైపోయే పరిస్థితి ఉండదు. అధికారుల సమన్వయ లోపం అనాలా లేకపోతే ఇంకేదనాలో నాకైతే తెలియదు, కానీ అధికారుల లోపం కూడా ఉంది. వాళ్ళు కూడా, అందుకే చెప్తున్నాను, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటారా లేకపోతే ఒక మాట అంటున్నారు మేడం, ఎమ్మెల్యే కాబట్టి ఆమెకు తెలుస్తుంది ఎక్కడి నుంచి అవుతాయి ఏంటి అనేది. వాళ్ళే పట్టుకుంటారు, వాళ్ళ నుంచే కాల్స్ వస్తున్నాయి మళ్ళీ దానికి సంబంధించినటువంటి టెన్షన్లో అనేది. అంటే మీరు పట్టుకున్నారని కాదు, లాస్ట్ టైం జరిగిన ఒక ఇన్సిడెంట్కి సంబంధించి. నేనేమంటానంటే అండి, ఎప్పుడైతే నేనే ఇక్కడ చెయ్యాలి అని అంటున్నప్పుడు మీరు పట్టుకొని యాక్షన్ తీసుకోండి. ఎవరు ఆపుతున్నారు? ఆపి మళ్ళీ నా పేరు చెప్పడం, అది ఆపి నా పేరు చెప్తున్నారంటేనే అది రాంగ్ అని అర్థం. నేను పబ్లిక్గా మీరు ఆపండి అని అంటున్నప్పుడు మీరు ప్రైవేట్గా ఎమ్మెల్యే గారు చెప్పారని అన్న మాట, అది ఎంతవరకు జెన్యూనిటీ, దాంట్లో ఎంతవరకు ట్రాన్స్పరెన్సీ ఉంది? మీరు అదే నాకు, నేను ఈ షాపుని ఇలా సీజ్ చేశాము అని చెప్పాను, 150 మీద ఏ యాక్షన్ తీసుకుంటున్నారు? ఆ షాడో డీలర్ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? నేను మెన్షన్ చేసిన ఆ సిండికేట్ వ్యక్తి అనిల్ అనే వ్యక్తి మీద ఏం యాక్షన్ తీసుకుంటారో నేను చూస్తాను. వాళ్ళని రక్షించమని నా దగ్గర నుంచి కాల్ వస్తుంది అని వాళ్ళు చెప్తే వాళ్ళ మీద నేను కేసు ఫైల్ చేస్తాను. 100% ఈరోజు నా పేరు వాడుకునే అధికారులైనా, నా పేరు వాడుకుంటున్న డీలర్లైనా, నా పేరు వాడుకుంటున్న మాఫియా సిండికేట్ అయినా ఎవ్వరు వాడుకుంటున్నా వాళ్ళ మీద నేను ఇమీడియట్గా కేసు వేసి చట్టపరంగా వాళ్ళని ఎదుర్కోవడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను. అంతేగాని జస్ట్ ఏదో వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు అనే మాటలు, అపోహలు సృష్టించే మాటలు ఊరికే వింటున్నారు కదా. ప్రజాప్రతినిధి అంటే అద్దాల మేడలో ఉండే ఒక వ్యక్తి, ఎవడైనా వచ్చి రాయేసేయచ్చు అని అనుకునే ధోరణి, ఇవన్నీ కూడా తగ్గాలి. ఇలాగా ఇది పశ్చిమ నియోజకవర్గంలో అయితే కుదరదు. కాబట్టి అందరూ సెటరేట్ చేసుకొని మారితే చాలా మంచిది. లేదు అంటే ఇదేం ఆపే పరిస్థితి ఏమి ఉండదు. మీరెంత దూరం వెళ్తే మేము కూడా అంతే దూరం వెళ్తాం. మీరు ఒక వ్యవస్థను సృష్టించారు, నేను కూడా ఒక వ్యవస్థను సృష్టిస్తాను ఆపడం కోసం. ఇప్పుడే మా టీం అంతా, మా కూటమి నాయకులందరూ కూడా రెడీగా ఉన్నారు ఈ సందర్భంగా. కాబట్టే వాళ్ళ సహాయ సహకారాలతోనే ఈరోజు ముందుకెళ్ళగలుగుతున్నాం. కానీ నేను కూడా రోడ్డు మీద నుంచొని ఏ షాపులో ఏ అవకతవకలు జరుగుతున్నాయో చూసే పరిస్థితి ఉండదు. వాళ్ళందరూ ఒక టీం మెంబర్గా నేను సంకల్పించిన ఈ ఆలోచనకి వాళ్ళందరూ ఊతంగా నిలబడి వాళ్ళు కూడా సేమ్ ఆలోచనలతో ఉన్నారు. ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి, మన దగ్గర ఒక అవినీతి వ్యవస్థ ఉండకూడదని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈరోజు నాకు ఒక సహాయంగా నుంచుంటున్నారు. నేను రాత్రి 11:30 అప్పుడు కాల్ చేస్తే ఇమీడియట్గా 15 మంది అక్కడ వచ్చి నుంచోగలిగారు. ఎందుకు అనంటే అదే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మేము అందరం చెప్తున్నాను, మీరు ఒక వ్యవస్థను ఎలా అయితే లోతుగా సృష్టించారో దానికి ఆపోజిట్ వ్యవస్థ నేను కూడా సృష్టిస్తాను. మీరు దీన్ని కంటిన్యూ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు అనేది చేయండి, దీన్ని ఆపడానికి కూడా నేను అన్ని ప్రయత్నాలు చేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇవి మళ్ళీ ఇక్కడ కనుక రిపీట్ అయితే మాత్రం అధికారులు కూడా నిజంగానే చాలా విషయాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది, చట్టపరమైన విషయాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో దీన్ని కేర్ చేయకుండా కనుక వదిలేసిన ప్రతి అధికారి మీద కూడా నేను యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇవి ఇలాగే రిపీట్ అయితే వీటిని బాధ్యత వహిస్తూ ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు కూడా వాళ్ళు రిజైన్ చేయాల్సిన అవసరం కూడా మేము డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మళ్ళీ పునరావృతం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది ఉంటుంది. గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకురావడానికి మీరెవరు? ఎంతో కష్టపడి ఈరోజు నాయకులుగా ఎదిగి ప్రజల్లో ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం మీరు చేసే ఈ అవినీతి అక్రమాలకి మళ్ళీ బలవుతూ ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే ఇక్కడ ఖచ్చితంగా దాన్ని తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి రేషన్ మాఫియాకి తావు లేదని ఈ సందర్భంగా చెప్తాను. లాస్ట్గా ఎస్ఐఆర్కి సంబంధించి ఇంకా చాలామంది బిఎల్ఓల్ని కాంటాక్ట్ అవ్వట్లేదు, దానిపైన మీరేం చెప్తారు? మీ నియోజకవర్గం కూడా ఇంకా చాలామంది మిగిలిపోయినటువంటి పరిస్థితి. అవునండి, ఈరోజు ఎస్ఐఆర్ గుంటూరు పశ్చిమ తీసుకుంటే నిన్నటి మీద ఇవాళ
1% నమోదయి ఉంది. మొన్నటిదాకా కూడా చాలా వెనకబడే ఉంది. అయితే ఇప్పుడు 61%కి వచ్చింది. మొన్న మనం పోలైన మన ఎలక్షన్లో తీసుకుంటే కూడా మనకి దాదాపుగా 62% పోలైంది. అది దానికి నియర్ బై ఎస్ఆర్ఐ కూడా దానికి నియర్ బై అవుతుంది అని మేము అందరం అనుకుంటూ ఉన్నాము. మ్యాక్సిమం పశ్చిమ దట్టు అర్బన్ కాన్స్టిట్యున్సీ అయ్యేటప్పటికి ఇక్కడి నుంచి విదేశాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, పక్క దేశాల్లో, పక్క రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా పక్కనున్న విలేజెస్లో కూడా చాలామంది సెటిల్ అయిన వాళ్ళు, కాకపోతే ఇక్కడ పిల్లలతో ఉంటున్న వాళ్ళు అనేవాళ్ళు అధికంగా మనకి పశ్చిమలో కనిపిస్తారు. కాబట్టి కొంత డబల్ ఎంట్రీస్ అనే సమస్య కానివ్వండి, షిఫ్టింగ్ సమస్య కానివ్వండి, ట్రేస్ అవ్వని సమస్యలు కానివ్వండి ఉన్నాయి. దానివల్లనే కాస్త ఈ పర్సంటేజ్ కూడా కాస్త తక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. కాబట్టి ఇది 2-3 డేస్లో కూడా కొన్ని చోట్ల అవ్వాల్సినవన్నీ కూడా దాన్ని రెక్టిఫై చేసుకొని ఫాస్ట్ అప్ అవుతాం. ఇది ప్రధానంగా రేషన్కి సంబంధించినటువంటి అంశంలో ప్రజలు భాగస్వాములు అవ్వాలి. కంపల్సరీగా ప్రజలు కనుక భాగస్వాములు అయితే, అధికారులు కనుక ఈ అంశంలో వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తే వారిని కూడా వదిలేది లేదు అనే విధంగా కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి అయితే క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితులు. కెమెరామెన్ మనోతో సాయి శంకర్, గుంటూరు నుంచి.